ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. చలిగాలులతో ఢిల్లీలో టెంపరేచర్ 10 డిగ్రీల లోపే రికార్డవుతోంది. రెడ్ ఫోర్ట్, ఢిల్లీ గేట్, అక్షర్ధామ్, కరోల్ బాగ్ సహా పలుచోట్ల చలి తీవ్రత భారీగా పెరిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్లు, విమానాల రాకపోకలపై పొగమంచు ఎఫెక్ట్ పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు ఎఫెక్ట్తో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. దీంతో 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఢిల్లీలో ఈ నెల 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రయాణికులు షెడ్యూల్ చేసుకుని బయలుదేరాలని సూచించింది. యూపీలోని పలు ప్రాంతాలను కూడా దట్టమైన పొగమంచు కప్పేసింది. ప్రఖ్యాత అయోధ్య, వారణాసిలో చలి తీవ్రత పెరిగింది. చలిలోనే అయోధ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోల్డ్ ఎఫెక్ట్ ఉన్న భక్తులు రద్దీ కొనసాగుతోంది. అటు అయోధ్య పరిసరాలను భారీగా పొగమంచు కప్పేసింది. టెంపరేచర్లు 10 లోపే నమోదవుతుండటంతో స్థానికులు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. హర్యానాలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. మార్నింగ్ 8 దాటినా సరైన వెలుతురు లేకపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎయిర్ పొల్యూషన్, పొగమంచుతో చండీగఢ్లో జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చలి వణికిస్తుండటంతో స్థానికులు మఫ్లర్లు, జాకెట్లు ధరించి నిత్యావసర వస్తువుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.